ఆల్, వెల్కమ్ టు ససురా టాక్స్. ఈరోజు మా బావ నా కోసం వన్ స్పెషల్ రెసిపీ చేస్తున్నారు. అదేంటో అని అడిగితే కాజు చికెన్, అది కూడా వాటర్ లేకుండా చేస్తున్నారు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. జార్ తీసుకొని 7 కాజుస్, 1 చిల్లీ, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్ వేసి పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, పోపు దినుసులు, 1 చిల్లీ అండ్ కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని అది కూడా వేయించుకొని బ్రౌన్ కలర్ అంతే వరకు వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. బాగా వేయించుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ 2 టమాటాస్ కట్ చేసి దాంట్లో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు లిడ్ పెట్టేసి కొంచెంసేపు బాయిల్ చేశాను అండ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత నాకు కావాల్సినంత కారం నేను వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ చికెన్ పౌడర్ అండ్ చికెన్ కబాబ్ పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ ఫైనల్గా సర్వ్ చేసుకునే ముందర కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా సర్వ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.